సీతారామ ప్రాజెక్టులోని పంప్ హౌస్ ట్రయల్ రన్ సక్సెస్ అయింది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల, పొంగులేటి ట్రయల్ రన్ ను విజయవంతంగా ప్రారంభించారు. డెలివరీ ఛానల్ దగ్గర గోదారమ్మకు మంత్రులు పూజలు చేశారు. ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి సీతారామ ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేయనున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల పనులు నత్తనడకన సాగాయని మంత్రులు అన్నారు. ఇన్నాళ్లకు ఉమ్మడి ఖమ్మం జిల్లా చిరకాల కోరిక నెరవేరిందని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం, ఇల్లందు మినహా మిగతా 8 నియోజకవర్గాలకు సాగునీరు అందుతుందని మంత్రులు తెలిపారు. తెలంగాణ జిల్లాలో ఖమ్మం జిల్లా కాబట్టి ఎక్కువ భూభాగంలో నుంచి ఎక్కువ కిలోమీటర్లు పారేటటువంటి గోదావరి ఖమ్మం జిల్లా. అక్కడ ఏటూరు నాగారం దగ్గర నుంచి పాతకొండ దాకా గతంలో ఖమ్మం జిల్లా ఉండేది. ఇన్ని వందల కిలోమీటర్ల గోదావరిలో ఇన్ని వేల టీఎంసీ సముద్రం పాలవుతున్నా కూడా మనం వాడుకోలేకపోయాం. ఈ 3 లిఫ్ట్ల ద్వారా మనం నీళ్లు 104 కిలోమీటర్ల వరకు తీసుకెళ్ళవచ్చు. ఈ మధ్యలో మీరు దయచేసి 9.8 కిలోమీటర్ల దగ్గర మారేళ్లపాడు ఎత్తిపోతల పథకం తొమ్మల చెరువుకి పనులు జరుగుతున్నాయి. దానికి కొంత ల్యాండ్ ఎక్విజిషన్ కెనాల్ చేస్తే అక్కడ సుమారు 15,795 ఎకరాలు సాగులోకి వస్తుంది. అశ్వాపురం కాన్స్టిట్యున్సీలో, అశ్వాపురం మండలం. రెండోది వచ్చి 74 కిలోమీటర్ల వరకు వస్తే అక్కడ 38,000 ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం. సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, సీతారామ ప్రాజెక్ట్ లో కీలకమైన పంప్ హౌస్ ట్రయల్ రన్ నేడు విజయవంతమైంది. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు జిల్లాకు చెందిన మంత్రులు తుమ్మల, పొంగులేటి కూడా ఈ ట్రయల్ రన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తంగా చూస్తే దశాబ్దాల సాగునీటి కలను సాకారం చేస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లాను గోదావరి జలాలతో సశ్యామలం చేసే ప్రతిష్టాత్మక పథకం సీతారామ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు కోసం చూస్తున్నట్లయితే జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల గత 4 దశాబ్దాలుగా ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు హయాంలో కూడా ఈ ప్రాజెక్టు కోసం రూపకల్పన చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో నిధుల సమస్యతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. తర్వాత రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్ తో ఆ రోజు తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరే ముందు మంత్రి తుమ్మల ఆ రోజే షరతు పెట్టారు. దశాబ్దాలుగా ఉన్న సాగునీటి కలను సాకారం చేయాలన్నట్టు కూడా ఆ రోజు షరతు పెట్టారు. దానిలో భాగంగా 2016లో సీతారామ ప్రాజెక్టు ఫిబ్రవరి 16న శంకుస్థాపన చేశారు. అయితే మొదటి టర్మ్ లో ప్రాజెక్టు పనులు చాలా శరవేగంగా చేశారు. రెండో టర్మ్ లో మంత్రి తుమ్మల కేబినెట్ లో లేకపోవడం మొత్తం పనులను నత్తనడకన సాగిన పరిస్థితి మనం చూసాం. మొత్తం చూస్తే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మొత్తంగా చూస్తే తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు కూడా ఒక షరతు పెట్టారు. పెండింగ్ ఉన్న సీతారామ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలి, అది నా రాజకీయ స్వప్నం అంటూ కూడా ఆ రోజు షరతు పెట్టిన సందర్భం చూసాం. దానిలో భాగంగా రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది తక్కువ ఖర్చుతో ప్రాజెక్ట్ ని స్ట్రీమ్ లైన్ లోకి తెచ్చి ఈ వానాకాలంలోనే సాగునీరు అందించే విధంగా కూడా ఒక ప్రణాళిక తయారు చేశారు. మొత్తం చూస్తే సీతారామ ప్రాజెక్ట్ లో 3 పంప్ హౌజులు ఉంటాయి. బీజీ కొత్తూరు, పూసుగూడెం, కమలాపురం. మొదటి పంప్ హౌజ్ ఆల్రెడీ గత నెలలోనే ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ఇవాళ 2 పంప్ హౌజుల ట్రయల్ రన్ కూడా విజయవంతమైంది. ఈ నెల 15వ తారీఖున 15 ఆగస్టు రోజున సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సీతారామ ప్రాజెక్టు లాంఛనంగా ప్రారంభోత్సవం జరగబోతుంది. సో దానిలో భాగంగానే ఈ రోజు మంత్రులు ట్రయల్ రన్ నిర్మించారు. మొత్తంగా చూస్తే దశాబ్దాల సాగునీటి కలను సాకారం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీరు అందిస్తుందని కూడా మంత్రులు ప్రకటన చేశారు. కొద్దిసేపటి క్రితమే ఉత్తమ్ కుమార్ రెడ్డి వైరా వెళ్లారు. వైరాలో సీఎం సభకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పరిశీలిస్తున్నారు. మొత్తం చూస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం, ఇల్లందు మినహా మిగతా 8 నియోజకవర్గాల్లో కూడా సుమారు 7 లక్షల ఎకరాల్లో సాగునీటి కలను సాకారం చేస్తూ ఈ ప్రాజెక్టు నిర్వహబోతుంది. యామిని.